హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. నేను మీ సుమ. ప్రీవియస్ వీడియోలో మనం గృహప్రవేశం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో గృహప్రవేశం రోజు మనం చేయాల్సిన పూజలు, పనుల గురించి మాట్లాడుకుందాం. ఇక ముహూర్తం టైంలో గృహప్రవేశం చేసి ఇంట్లోకి తీసుకొచ్చిన గృహదేవతల ఫోటోలు, కూరాడు, నీరాడు ఇంకా మంగళకరమైన వస్తువులన్నింటినీ పూజా మందిరంలో పెట్టే ముందు ఈ కూరాడు, నీరాడు కుండలను డైరెక్ట్‌గా ఫ్లోర్ పైన పెట్టకూడదు కాబట్టి దానికోసం విస్తర్‌లో బియ్యం పోసి దానిపై పసుపు, కుంకుమ, పూలు వేసి దానిపైన ఈ కూరాడు, నీరాడులను పెడతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మంగళ వాయిద్యాల సవ్వడిల మధ్యలోనే జరగాలి. కరెక్ట్‌గా చెప్పాలంటే మన గృహప్రవేశం జరిగే ముందు నుండి మన ఇంటి కులదేవతలు మరియు గృహదేవతల ఫోటోలను పూజా మందిరంలో పెట్టేంత వరకి మంగళ వాయిద్యాల సౌండ్ కంటిన్యూయస్‌గా వినిపిస్తూనే ఉండాలి. ఇక నెక్స్ట్ పాలు పొంగించే ప్రాసెస్ ఉంటుంది. ఈ పాలు ఎవరు పొంగించాలి అనే దానిపై చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఇంటి యజమానురాలే పొంగించాలి అంటే, ఇంకొందరు ఇంటి ఆడపడుచు చేత పొంగించాలి అంటారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతుంటారు. సో, ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు పొంగించుకోవాలి. మా పద్ధతిలో అయితే ఇంటి ఆడపడుచు చేతనే పాలు పొంగిస్తారు. సో, మేము అదే ఫాలో అయ్యాం. అసలు ఈ పాలెందుకు పొంగిస్తారంటే, దీని వెనక ఒక నమ్మకం ఉంది. అదేంటంటే, మనకు సకల సంపదలకు మూలం లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భం నుండి వచ్చింది. లక్ష్మీదేవి హృదయేశ్వరుడు పాల సముద్రంలోనే పవలిస్తుంటాడు. అందుకే ఇంట్లో పాలు పొంగితే అష్టైశ్వర్యాలు, ప్రశాంతత, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. అందుకే ప్రతి నూతన గృహప్రవేశంలో పాలు పొంగించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఇక నెక్స్ట్ నవగ్రహాల పూజ. ప్రతి నూతన గృహప్రవేశానికి ఈ పూజలన్నీ చేయడం అనేది మన హిందూ సాంప్రదాయం. యాక్చువల్లీ గృహప్రవేశానికి మాత్రమే కాదు, ఏ శుభకార్యానికైనా ఈ నవగ్రహ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అసలు ఈ నవగ్రహాల పూజ ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇవి వారంలోని 7 రోజులని ఈ 9 గ్రహాలు పంచుకొని మన దశ, దిశని నిర్దేశిస్తాయి. ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కో రకమైన మంత్రం, వస్త్రం, స్తోత్రం, ప్రదక్షిణలు ఉంటాయి. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. ఈ నవగ్రహాలను మనం పద్ధతిగా, నిష్టగా ఆరాధించడం వలన మనపై ఉత్తమమైన కర్మ ఫలితాలు ఉండేలాగా చేయడానికి ఈ నవగ్రహ పూజ అనేది ప్రతి ఒక్క శుభకార్యంలో నిర్వహిస్తుంటారు. ఈ పూజ విషయంలో ఎలాంటి మిస్టేక్ కూడా జరగకూడదు. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మనకు ఈ పూజ జరిపిస్తున్న సమయంలో పంతులు గారు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ 9 గ్రహాల్లో ఏ గ్రహం ఎందుకు సంకేతమో, దాని ఇంపార్టెన్స్ మన జీవితంలో ఏంటి అనేది చెప్తారు. ఇక్కడ మేము నవగ్రహ పూజ చేసే సమయంలో మా వదినలు తర్వాత జరిగే హోమానికి అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. ఇలా అందరి సహకారం ఉండడం వల్లనే ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ నవగ్రహ పూజ పూర్తి అవ్వగానే గోమాత వచ్చింది. ఆవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం బయట చూస్తూనే ఉంటాం. చాలామంది మహిళలు ఆవును పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త ఇంటి గృహప్రవేశానికి గోమాతను, లేగదూడను తీసుకొచ్చి ఇంటి మధ్యలో ఈ ఆవును, లేగదూడను ఉంచి ఆ నూతన గృహం యొక్క దంపతులిరువురూ కూడా గోమాతకు పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఈ నూతన గృహ ప్రవేశంలో గోమాతను ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకు పూజిస్తారు? గోమాత ఇంట్లోకి వస్తే ఏం సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులో సకల దేవతలు ఉంటారు. ఆవు యొక్క పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ,
స్తనాల్లో చతుర్వేదాలు, పాలల్లో పంచామృతాలు, కడుపున కైలాసం. ఇలా ఆవు యొక్క ఒక్కో భాగాల్లో ఒక్కో దేవత నివాసం ఉంటుందని, అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుందని, ఇంకా ఈ గోమాతకు ప్రదక్షిణం చేస్తే మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. ఇక గోమాత ఇంట్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మనం గృహప్రవేశం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవాలి. గృహ నిర్మాణం అయిన తర్వాత గృహంలోకి ప్రవేశించే ముందు జరుపుకునే వేడుకనే గృహప్రవేశం అంటారు. ఇందులో భాగంగా గోవుతో ముందుగా ఇంట్లోకి ప్రవేశించడం, నవగ్రహాల శాంతి, హోమం, లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిపించడం, సత్యనారాయణ వ్రతం, ఇంకా బంధువులకి మిత్రులకి విందు మొదలగునవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి. అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనేది చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ కూడా గృహప్రవేశానికి శుభప్రదమైనవిగా చెప్పవచ్చు. నూతన గృహప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతుంది. ఉత్తరాయణంలో మాఘమాసం, పాల్గుణం, వైశాఖ మాసాలు శుభకరమైన మాసాలుగా శాస్త్రం చెప్పబడుతుంది. ఈ శుభ ముహూర్తాల్లో కొత్త ఇంటిని కానీ లేదా ప్రతి శుక్రవారం మన ఇంటిని కానీ గోవు పేడను నీళ్ళలో కలిపి కల్లాపి చల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మనతో ఉంటుందని ప్రతీతి. గోవు పేడలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించవు. గోమూత్రాన్ని ఇంట్లోని అన్ని మూలలా మామిడాకుతో కానీ లేదా తమలపాకుతో కానీ చల్లడం వల్ల నరదృష్టి ఇంటికి తగలదు అనేది నమ్మకం. గృహప్రవేశ సమయంలో గోమాతను మాత్రమే కాకుండా దూడతో ఆవును ముందుంచుకొని గృహప్రవేశం చేయడం అన్నది శ్రేయస్కరం. ఒకవేళ ఆవుని లేగదూడని తీసుకురావడం కుదరకపోతే అవి కలిపి ఉన్న ఫోటోతో గృహదేవతలు ఉన్న విగ్రహాలు కానీ ఫోటోలు కానీ చేతిలో పట్టుకొని మంగళ వాయిద్యాల సవ్వడిల మధ్య దంపతులు కుడికాలు ముందు పెట్టి గృహం యొక్క ప్రధాన గడప దాటాలి. ఇంత పవిత్రంగా జరుపుకునే గృహప్రవేశానికి గోమాతను ఇంట్లోకి ఆహ్వానిస్తాం. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న గోమాతను ఇంట్లోకి ఆహ్వానించడం అంటే లక్ష్మీదేవినే కాదు, ముక్కోటి దేవతలను ఇంట్లోకి ఆహ్వానించడమే. అలాంటి గోమాతను ఈ కాలంలో ఆహారంగా గోవధ చేయడం అనేది చాలా బాధాకరం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, అనుభవాలను కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.